అంటే నేనేదో బూతులు అంటే అపవిత్రము అది చెప్పట్లే. అసలు ఏంటి ఈ కార్యక్రమం ఏంటి? అసహ్యంగా రాడు దింపడం, జంతువులు కూడా దింపదు. అదే పెద్ద ఘనకార్యం కాదు. కొంతమంది ఏదో బూతులు ఇంగ్లీష్ పదాలు వాడితే మన సోషల్ మీడియాలో కూడా చాలా మంది పెట్టేస్తుంటారు. ఈ రాడ్డు చాలా జుగుప్సాకరమైనటువంటి మనుషులు ఆ భాషలో మాట్లాడరు. మనుషులు మాట్లాడే తీరు, చేసే తీరుకు ఒక పద్ధతి ఉంది. అది కూడా కాకుండా ఒక సినిమా ప్రమోషన్ కోసమని అక్కడ మహిళా అందరూ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. చంద్రహాస్ అతని పేరు. బరాబర్ ప్రేమిస్తాం, బరాబర్ బూతులు పాడతాం, బరాబర్ గలీజ్గా వ్యవహరిస్తాం, బరాబర్ రెచ్చగొడతాం, బరాబర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం, పాటలు పాడతాం. ఏంటి సార్ ఇది బరాబర్? సో బరాబర్ ప్రజలైతే ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా ఖండిస్తారు, అసహించుకుంటారు. దీనికి ఇంకా అదనపు ఎక్స్టెన్షన్ ఏమంటే ఈయన ఇది వరకు సినిమాలు చేశాడు, అది కూడా పెద్దగా ఇది వచ్చింది. సరే, యువకుడు ఉత్సాహంగా చెరుగ్గా ఉంటాడు. దీన్ని బట్టి ఇప్పటికే ఈయనకి యాటిట్యూడ్ స్టార్ అని పేరు పెట్టారు. వేరే యాటిట్యూడ్లు ఏమైనా ఉంటే నాకేం అభ్యంతరం లేదు. ఈ బూతిట్యూడ్ ఏంటిది? బూతిట్యూడ్ మటుకు చాలా పొరపాటు. దీంట్లో ఇంకో సీనియర్ నటుడు ఉన్నాడు. అప్పుడు ఒక దశలో, శివ దశలో యూత్కి అతను చాలా ఇదిగా ఉండేవాడు. ఉదాహరణకు డిఫరెంట్ పిక్చర్స్ తీస్తాడు. చక్రవర్తి అక్కడ ఉన్నాడు. ఆయన పక్కనేమో జయంత్ సి పర్జా అని దర్శకుడు, ఆయన మంచి సినిమాలే కొన్ని తీశాడు. ఇట్లాంటివి ఆయన ఉన్నాడు. అతను పాడుతుంటే ఆయనేమో కళ్ళు మూసుకున్నాడు.